వెల్కమ్ బ్యాక్ టు హెరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే కొంచెం యూనిక్ అయితే ఆలోచించామన్నమాట. ఈరోజు మనం ఒక వైర్లెస్ టెస్టర్ అయితే చేసాము. మనకు గోడలో ఎక్కడైనా మనకు వైర్ కట్ అయింది అనుకోండి, ఈ వైర్లెస్ టెస్టర్ ద్వారా మనం ఈ స్విచ్ని అయితే ఆన్ చేసి ఈ యాంటీనా ఉండేది ఆ గోడకైతే టచ్ చేసి చూపిస్తే కన్నా దాంట్లో ఎలక్ట్రిసిటీ వర్క్ అవుతుందా లేదా అనేది మనకు దీని బ్యాక్ సైడ్ ఉన్న బజర్ ద్వారా మనకు సౌండ్ అయితే తెలియజేస్తుంది అనమాట. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 50 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. స్టార్ట్ చేద్దాం. BC547 ట్రాన్సిస్టర్లో ఒక 3 తీసుకోవాలన్నమాట పీసెస్. దాన్ని ప్లస్ షేప్లో మనం బెండ్ చేయాలి. ట్రాన్సిస్టర్ మొదటి పోల్ని అయితే కానీ మనం బెండ్ చేద్దాము. సెకండ్ అయితే అలాగే ఉంచేయాలన్నమాట. డైరెక్ట్ థర్డ్ పోల్ కూడా అలాగే ఉంచాలి. సెకండ్ కామన్గానే వదిలేయండి. అలాగే మిగతా ఉన్న 2 పీసెస్ కూడా అలాగనే చేయండి. టోటల్గా ఈ 3 పీసెస్ని సాల్డరింగ్ ఐరన్తో కనెక్ట్ చేయండి. సో ట్రాన్సిస్టర్ నుంచి సెకండ్ పోల్ని, సెకండ్ ట్రాన్సిస్టర్ నుంచి ఫస్ట్ పోల్ని, థర్డ్ ట్రాన్సిస్టర్ని ఫస్ట్ పోల్కి సాల్డరింగ్ చేయండి. అలాగే పక్కనున్న మిగతా టెర్మినల్స్కి ఒక 2 టెర్మినల్స్ అయితే కామన్గా సాల్డరింగ్ చేయండి. పైన టెర్మినల్కి బజర్కి అయితే వైర్ పాజిటివ్ టెర్మినల్ వైర్ సాల్డరింగ్ చేయాలన్నమాట. ఇది ఒక బజర్, ఒక మన ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుద్ది. ఇది పాజిటివ్ వైర్ పైన ఉన్న టెర్మినల్కి అయితే సాల్డరింగ్ చేయండి. అలా నెగిటివ్ టెర్మినల్ కూడా సాల్డరింగ్ చేసేయండి. మనం ఒక ఛార్జింగ్ మోడల్ అయితే కావాలన్నమాట బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి. ఒక 3 volts రీఛార్జబుల్ బ్యాటరీ అనమాట. మనకు బ్లూటూత్లో అలా టైప్లో దొరుకుతుంది. ఇప్పుడు అయితే ఛార్జింగ్ మోడల్కి అయితే కనెక్ట్ చేద్దాము. బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే సాల్డరింగ్ చేస్తున్నాను. ఇది ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ వైర్స్ కూడా మనం సాల్డరింగ్ అయితే చేద్దాము. ఈ అవుట్పుట్ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ని అయితే ఇదే విధంగా సాల్డరింగ్ చేయండి సింపుల్గా. చూడండి, ఫస్ట్ నేను అవుట్పుట్ వైర్ పాజిటివ్ వైర్ అయితే సాల్డరింగ్ చేశాను. అండ్ సెకండ్ మైనస్ కూడా సాల్డరింగ్ చేశాను అనమాట. సింపుల్గా అయితే వైర్ సాల్డరింగ్ చేసేసాను. 2 వైర్స్ అయితే అవసరం ఉంటుంది. ఫస్ట్ మనం యాంటీనాకి అయితే కనెక్ట్ చేయడానికి ఒక వైర్ సాల్డరింగ్ చేశాను. అండ్ ఒక PVC పైప్ అయితే తీసుకోండి. నేను కరెక్ట్గా బాడీ ఫిట్ చేసుకొని ఆల్రెడీ తీసుకున్నాను అనమాట. దానికి ఒక PVCని అయితే ఫిట్ చేసి రౌండ్ షేప్లో కరెక్ట్ సైజ్ పెట్టుకుంటున్నాను. ఈ బాడీ మొత్తం మనం లోపలికి ఫిట్ చేయాలన్నమాట. బ్యాటరీ బోర్డు అంతా. స్విచ్ కూడా ఆల్రెడీ హోల్ అయితే వేసేసాను. ఇప్పుడైతే మనం లోపలికి కనెక్షన్ వైర్స్ అయితే జాగ్రత్తగా ఇవ్వాలి, కట్ కాకుండా. నేను టోటల్గా ఫిట్ చేశాను చూడండి గాయస్. ఇప్పుడైతే మనం స్విచ్కి వైర్లు అయితే సాల్డరింగ్ చేద్దాము. అండ్ ఇది బజర్ అనమాట. చూడండి, ఇది ఛార్జింగ్ పోర్ట్ అండ్ యాంటీనా అనమాట. అండ్ ఇప్పుడు మనం ఒక స్విచ్ అయితే తీసుకున్నాము. చూడండి, మనకు నార్మల్గా మినీ స్విచ్ అయితే దొరుకుతుంది ఒక 10 to 15 రూపీస్లో. ఫస్ట్ వైర్ అయితే నేను కనెక్ట్ చేశాను. అండ్ సెకండ్ వైర్ కూడా కనెక్ట్ చేశాను. సింపుల్గా మనం ఫేక్కి అయితే వేయకోకుండా మనం కరెక్ట్ మెజర్ తీసుకుంటే కన్నా ఈక్వల్గా స్విచ్ అయితే ఆటోమేటిక్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కొంచెం ఉంటుంది అనమాట. చూడండి, నేను స్విచ్ని అయితే నీట్గా ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, సింపుల్గా అయితే కూర్చుంది. మనం ఫేక్కి అయితే వేయాల్సిన పని ఉండదు అనమాట. ఇప్పుడైతే మనం స్విచ్ నీట్గా కూర్చోపెట్టేసాము. అండ్ వర్క్ అవుతుందని స్విచ్ కూడా ప్రెస్ అవుతుంది నీట్గా. ఇప్పుడు మనం ముందర సైడ్ మనకు ఒక కాపర్ వైర్ కావాలన్నమాట. 22 gauge అనమాట. అది ఆల్రెడీ నేను చుట్టూ పెట్టుకున్నాను. సింపుల్గా ఆ PVCలకి మనం పెట్టుకొని మనం ఆ యాంటీనా వైర్ని అయితే సాల్డరింగ్ చేద్దాం గాయస్. నేను యాంటీనా వైర్ని అయితే కన్నా సాల్డరింగ్ చేసి సింపుల్గా ఆ పైన ఉన్న PVC పైప్ని నీట్గా ఫిట్ చేసేస్తాను ఫేక్ ఎక్కేసి. గాయస్, మొత్తం మనం అనుకున్న ప్రాజెక్ట్ అయితే సింపుల్గా అయిపోయింది. చూడండి, ఇది ఈ విధంగా ఉందన్నమాట మొత్తము. అండ్ బజరు అండ్ స్విచ్ యాంటీనా. ఇప్పుడైతే మనం ఒకసారి దీనికి ఛార్జ్ చేసి చూద్దాం గాయస్. నేను నార్మల్గా 5 volts మొబైల్ ఛార్జర్తో అయితే కానీ నేను ఛార్జ్ చేస్తున్నాను. చూడండి గాయస్, చూడండి, రెడ్ కలర్లో లైట్ ఇండికేషన్ అయితే పడుతుంది అనమాట. మనకు బ్యాటరీకి ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనం యాంటీనాని చెక్ చేస్తున్నాం. చూడండి గాయస్, మనం తయారు చేసిన ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా వర్క్ అవుతుందన్నమాట. ఇలా సౌండ్ వస్తుంది అయితే కన్నా దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందని అనమాట. చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో గైస్, చూసారు కదా వీడియో. మీకు ఏ విధంగా మీకు హెల్ప్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన ఉన్న లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.